సందడి పశుపక్షుల సందడి శ్రీ యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని దూతల పాటలతో సందడి సమాధాన వార్తతో సందడి దూతల పాటలతో సందడి సమాధాన వార్తతో సందడి గొల్లల పరుగులతో సందడి క్రిస్మస్ పాటలతో సందడి గొల్లల పరుగులతో సందడి క్రిస్మస్ పాటలతో సందడి బెత్లెహేములో సందడి పశుల పాటలు సందడి శ్రీ యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని దావీదు పురములో సందడి రక్షకుని వార్తతో సందడి దావీదు పురములో సందడి రక్షకుని వార్తతో సందడి న్యాయుల రాకలతో సందడి లోకమంతా సందడి జ్ఞానుల రాకతో సందడి లోకమంతా సందడి బెత్లెహేములో సందడి పశుల పాకలో సందడి శ్రీ యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని. తార వెలిసింది అనింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది రాజులకు రాజు పుట్టాడని యూదుల రాజు ఉదయించాడని రాజులకు రాజు పుట్టాడని యూదుల రాజు ఉదయించాడని తార వెలిసింది అనింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది బంగారములు సామ్రాణిలు గోళంబులు తెచ్చాములే ఆ ఊరిలో ఆ పాకలో స్తుతి గానాలు పాడాములే సంతోషమే ఇక సంబరమే నిన్ను మనసారా పొగిడాములే మా యూదుల రాజు నీవేనని నిన్ను గణపరిచి పొగిడాములే తార వెలిసింది అనింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది రాజులకు రాజు పుట్టాడని యూదుల రాజు ఉదయించాడని రాజులకు రాజు పుట్టాడని యూదుల రాజు ఉదయించాడని. Very nice. Now I invite you to give this valuable message. Son know many things, you know everything. That's why. మత్తయ్యని వీళ్ళంతా పెద్ద జ్ఞానులు తపస్సు చేశారు. వాళ్ళు 40 సంవత్సరాలు రాశారట. ఈ పుస్తకాన్ని 40 మంది రాశారట. ఆ పుస్తకం అందులో సృష్టి క్రమం చెప్పారు, ఎన్నో విషయాలు చెప్పారు. ముఖ్యంగా మన మన వీరరాఘవయ్య గారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట బెంగాలీ కౌడి రాఘవ. దేవా పాపిని నిన్నాశ్రయించాను ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని నిన్నాశ్రయించాను ప్రేమ చూపించి నన్నాదుకో. నేనింతకాలం లోకంలో ఎన్నో జయాలు చూశాను, నేనింతకాలం అయినను ఎందుకో నెమ్మది లేదు, అయినను ఎందుకో నెమ్మది లేదు. సమాధానం కొరవైనది, సమాధానం కొరవైనది. ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా. ఐశ్వర్యం కొదవేమీ లేదు, కుటుంబంలో కొలతేమీ రాదు. ఐశ్వర్యం కొరతేమీ లేదు,
కుటుంబంలో కలతేమి రాదు, అయినను ఎందుకో నెమ్మది లేదు, అయినను ఎందుకో నెమ్మది లేదు. సమాధానం కొరవైనది, సమాధానం కొరవైనది. ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా. ప్రతి వాళ్ళు ఆ సమాధానం కోసం ఎదురు చూడాల్సిన సమయం వచ్చింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ సాంగ్స్. మంచి పాటలు పాడారు. సమాధానం లేదు, ఎందుకు మళ్ళా సమాధానం లేకుండా అసంతృప్తితో పరిశుద్ధి ఉంటాడు. కాబట్టి ఏ మతం చెప్పినా అదే ప్రేమ, శాంతి, సంతృప్తి, సోదర ప్రేమ ఇవన్నీ ఉంటాయి. అందరూ సంతోషంగానే ఉంటారు. నెక్స్ట్ ఐ ఇన్వైట్ దిస్ గర్ల్స్ టు సింగ్ ఏ సాంగ్. దే ఆర్ గోయింగ్ టు సింగ్ ఏ సాంగ్. పసివాడు కాదమ్మో పరమంతుడు క్రీస్తు, బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు. పసివాడు కాదమ్మో పరమంతుడు క్రీస్తు, పరమును వీడొచ్చి పాకాలో పుట్టిన పాపుల రక్షకుడు మన యేసయ్యా. పరమును వీడొచ్చి పాకాలో పుట్టిన పాపుల రక్షకుడు మన యేసయ్యా. బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మో పరమంతుడు క్రీస్తు. కన్యామర్య గర్భమందు బెత్లెహేము పురమునందు ఆ పశుశాలను పుట్టినాడమ్మా. ఆ వార్త తెలియగానే గొర్రెలను విడిచి పరుగు పరుగున పాకకు చేరామే. కన్యామర్య గర్భమందు బెత్లెహేము పురమునందు ఆ పశుశాలను పుట్టినాడమ్మా. ఆ వార్త తెలియగానే గొర్రెలను విడిచి పరుగు పరుగున పాకకు చేరామే. మనసారా మొక్కినాము, మది నిండా కొలిచినాము. మనసారా మొక్కినాము, మది నిండా కొలిచినాము. మా మంచి కాపరిని సంతోషించామే. సందడి 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 చేశామే. సందడి 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 చేశామే. బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మో పరమంతుడు క్రీస్తు. బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మో పరమంతుడు క్రీస్తు. చుక్కను చూసి వచ్చినాము, పాకలు మేము చేరినాము. పరిశుద్ధుని చూసి పరవశించామే. చుక్కను చూసి వచ్చినాము, పాకలు మేము చేరినాము. పరిశుద్ధుని చూసి పరవశించామే. రాజుల రాజని యూదుల రాజని ఇతడే మా రాజని మొక్కినామమ్మ. బంగారు సమ్రాణి బోలం కానుకగా ఇచ్చినాము. ఇమ్మానుయేలని పరవశించామే. సందడి 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 చేశామే. సందడి 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 చేశామే. బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మో పరమంతుడు క్రీస్తు. థ్యాంక్ యూ. Thank you girls. Thank you for your song. Now I invite Videsh sir to come and do message. Last speech, I think. Okay, first of all, I am very much thankful to our Kishore sir, not only for having arranged this celebration in a wonderful way, but also I praised, I appreciated Kishore sir because he could refer one of the most wonderful Bible verses. A man who exalts himself will be humbled. A man who humbles himself will be exalted. Wonderful. And one more thing, I also very much inspired by the song of our Telugu teacher, because he could tell us, he could make it known to us all, everything about it. At the same time, I also very much thankful to our principal because he is a wonderful gentleman. In spite of being the religion, Hindu religion, but he never hesitates to hold this kind of special celebrations, irrespective of religions. During the Pongal holiday, during the Pongal,
Pongal season, I hold the Pongal celebration. During a Muslim festival, he hold a Muslim festival celebration, and he follows the communal harmony. He's a nice gentleman. For that, I praise Sir very a lot. And I think it is only me that know much about Jesus Christ, because I am born in a Christian. There may be some of you, 1/4 of you, or 2 or 3 persons who know nothing about Jesus Christ, because they think they always compare Jesus Christ with Mahatma Gandhi or Buddha. I don't like it, because Jesus Christ is not a human. Jesus Christ is God. But I will tell you how he is God. But you know, I hate that. I hate the people comparing Jesus Christ with Mahatma Gandhi or somebody else, because that is their ignorance and innocence. I want to tell you, because we are celebrating Christmas, and also tomorrow, the whole world, more than 300 crores of people in the world are going to celebrate Christmas in a grand manner. Even Trump recently has found with the Bible in his hands. Wherever he is going, he is taking Bible with him. Because recently, the God saved him from one danger. While he was making an election campaign, while he was giving speech, a man shot him. Just in a fractions of a second, God saved him. Okay, I am coming, because I have not started my speech about Jesus Christ. Okay, please don't mind that. Let me take a few minutes, not just 2 minutes, because I want to tell you so that you can never compare our Jesus Christ with Buddha or like that. Because I want to tell you why Jesus Christ was God. And just in a fraction of a second, Trump was saved. A man shot him, just he turned his head, and the bullet just touched his, made hole, upper part of his ear. Otherwise, his head would have been broken like a watermelon that was hit by an axe. Today would have been Trump in America, and then tomorrow in the next year, next month, both as an 47th President of America. And he also said, immediately after he was saved by Jesus Christ, he said, I will make America pray again. I will make America pray again. I heard so many of my friends saying, Sir, Trump, you are great, sir. You are great in the world, because American president is said to be, I am most powerful. No, I am not I. I am not I. The most powerful is my boss, Jesus Christ. And recently he was seen with the Bible every time, wherever goes. But because he strongly believed that Jesus Christ saved his life. Okay, coming to the point, I will take you just 2 minutes. God has created this world. God has created man. You do know what is the speciality of man? God has created so many angels, cherubs and the cherubs. These are the names of angels. They have special duties, responsibilities. But he has created man. But God has given speciality to man, because man was made in his own image. Man is made in God's own image. God is also just like us, legs, face, body, hands, no wings. Angels have big wings. Oh no. Sure, sir. With your created man, he loved man, he liked man. God loves man very much. But the Telugus are referred one sentence. Aparadinai, Anuranai, Apavadiki, Anucharudanai. But there is one villain. He is Saturn. What Telugus are told Apavadi, that is nothing but Saturn. Saturn spoiled the man. The God created man and asked him to live holy life. What life? Holy life. You never do sins. Unless if you do sin, you will not be sent to hell, because there are heaven and hell. And you know there is life after death. After we all die, we will go to God. Judgment is there. Judgment day. God will judge us about our activities, about our deeds here.
Okay, let us come back one. Saturn is there, Appavadi, Saturn. Okay, we all obey. But God is very angry with the man. In spite of that, He did not leave the man. He wanted to make, still He wants to make man sinless, a holy man. So He allowed the people to sacrifice animal blood. I will accept your animal blood, accept animal blood to make you sinless again. If you sacrifice animal blood, you will become sinless again because you have become sinful now. Sinner because of Saturn. Saturn means Appavadi. Saturn means Appavadi. So actually, just I'm completing just 1 or 2 minutes. We came to main point because there are so many of us unknown to who don't know who is Jesus Christ. But actually, he is accepting animal blood, but that is temporary. Acceptance of animal's blood by God is temporary. Man can be sinless only temporarily because man's sin cannot be removed just by animal blood. Man's sin, man cannot become sinless just by animal blood. If man wants to డ్యాన్స్ కూడా పెట్టించేవాడిని ఇట్లా ఉన్నట్లయితే గట్టిగా